ఇది హేయమైన ఆహారం, మీరు తినగలరా? చిచి, మలముతో వండిన ఆహారం మేము ఎలా తింటాం? పశు మలంతో వండిన ఆహారం. మీరు ఆయన ఎదుట ఇలా ఉన్నారు, మీ చర్యలు ఆయన ఎదుట ఇలా ఉన్నాయి. ఎలా స్వీకరిస్తాడు మిమ్మల్ని? దౌర్భాగ్యులారా, ఎప్పుడు మారు మనసు పొందుతారు? అర్థమైందా? కాబట్టి వాళ్ళు చూసేటట్లు కొన్ని చేయాలి, వారు వినేటట్లు కొన్ని మీరు మాట్లాడాలి. ఎంతమందికి అర్థమైంది? మీరు మాట్లాడినా వాళ్ళు మారరు, మీరు చూపించినా వాళ్ళు మారరు, మీరు మొత్తుకున్న ఆ కఠిన పాషాణ హృదయాలు కరగవు. అప్పుడు ఈ లేఖనం సరిగ్గా సరిపోతుంది. ఏ లేఖనం? మీరు చూచుట మట్టుకు చూతురు కానీ తెలిసి కొనరు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించుకొనరు. మీరు చెవులారా విని కనులారా చూచి హృదయంలో మారు మనసు పొందకుండానట్లు మీ హృదయం క్రొవ్విందన్నమాట. భక్తులు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందనప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది వాళ్ళకి. ఇప్పుడన్నా అర్థమైందా? మళ్ళీ ఒకసారి మొదలు పెట్టేదా? ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఇంకెట్ట చేయాలా మరి? వాళ్ళ హృదయాలు క్రొవ్వేటట్టు చేయి, వాళ్ళ కళ్ళు మూయించేటట్టు చేయంటే ఎట్లా తెలిసింది? ఎట్లా సాధ్యం? కాబట్టి ఇప్పుడు దేవుని కూర్చున్న ప్రకటన వారి మధ్య ప్రకటించాలి. యెషయాను ఎందుకు పిలిచాడు తెలుసా? దేవుని గూర్చి వారి మధ్య ప్రచురపరచమని, మారు మనసుకై పిలవమని, సరి చేసుకోమని, ఉగ్రతకు గురి కావద్దని, వెళ్ళి మొత్తుకోమని చెప్పాడు. ఇదే పిలుపు ఈరోజు దేవుని సంఘములోని వ్యక్తులను పిలుస్తున్నాడు. నాటి ఇశ్రాయేలుకు ప్రకటన వారి శిక్షకు కారణమైతే, ఈనాటి మన సువార్త ప్రకటన అన్యజనుల రక్షణకు కారణమైంది. సోదరులారా, రెండు జరగాలి. రక్షణ కొరకు నిర్ణయించబడిన వాడు, రక్షణ పొందే హృదయం కలిగిన వాడు రక్షింపబడాలి. మారు మనసు పొందని వాడికి శిక్ష పడాలి. పడాలంటే, ఈ రెండు జరగాలంటే ముందు సువార్త